ఊటీ టీ ఫ్యాక్టరీ ఊటీలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ఊటీ పర్యటనకు వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా ఈ టీ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. తేయాకు తోటల నుండి సేకరించిన తేయాకు నుండి టీ పొడిని ఏ విధంగా తయారు చేస్తారో, టీ పొడి తయారీ ప్రక్రియను పర్యాటకులు ప్రత్యక్షంగా చూస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని ఈ నీలగిరి కొండల్లో ఎత్తైన ప్రదేశాల్లో కొండ వాలుల వెంబడి తేయాకును పండిస్తారు. ఈ నీలగిరి కొండల్లో పండే తేయాకు ప్రత్యేకమైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. తేయాకు పానీయపు పంట. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు బడలిక నుండి ఉపశమనం కోసం, ఉత్తేజం కోసం తేనీటిని సేవిస్తారు. తేయాకు ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతంలో కొండవాలులు వెంబడి సాగు చేసే ఒక పానీయపు పంట. ముఖ్యంగా ఆసియా ఖండంలో ఆయా భౌగోళిక ప్రదేశాలు, మృత్తికలను అనుసరించి ఆయా ప్రాంతాల్లో పండే తేయాకు అనేక విశిష్టతలను కలిగి ఉంటుంది. మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతము, అస్సాం రాష్ట్రాలలో తేయాకును విస్తృతంగా పండిస్తారు. నీలగిరి కొండల్లోని ఉదకమండలంలో ఉన్న ఈ టీ ఫ్యాక్టరీ ఊటీకి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించే ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. ఈ టీ ఫ్యాక్టరీలోకి ప్రవేశించేందుకు ప్రవేశ రుసుము 20 రూపాయలు. ఈ టీ ఫ్యాక్టరీలో తేయాకు నుండి టీ పొడిని ప్రాసెస్ చేసే విధానాన్ని పర్యాటకులు ప్రత్యక్షంగా చూస్తారు. నీలగిరి కొండల్లో సాగు చేసే తేయాకు ప్రత్యేకమైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. తేయాకు మన దేశంలో ఒక ప్రధానమైన పానీయపు పంట. మన దేశంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలోనే తొలిసారిగా అస్సాంలో తేయాకు సాగు మొదలైంది. మన దేశంలో తేయాకు సాగు ప్రధానంగా వ్యవస్థీకృతమైన కార్పొరేట్ సంస్థల ఆధీనంలో జరుగుతుంది. ప్రపంచంలో తేయాకును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.